హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని ఒక తలకిందులైన అశ్వత్థత వృక్షంతో పోలుస్తాడు. ఈ చెట్టు వేర్లు పరమాత్మలో ఉంటాయి, కానీ దాని కొమ్ములు ఈ భౌతిక ప్రపంచంలో విస్తరిస్తూ ఉంటాయి. ఈ చెట్టు మన కోరికలు, మోహం, బంధాలకు ప్రతీక. శ్రీకృష్ణుడు చెబుతాడు, మనిషి ధనం, పేరు, బంధాలు మాత్రమే శాశ్వతం. అవి భావించి వాటిపైన మమకారం పెంచుకుంటే జనన మరణ చక్రంలోనే చిక్కుకుపోతాడు. కానీ ఈ మోహాన్ని విడిచి భగవంతుని ఆశ్రయించి ధర్మ మార్గంలో నడిచేవాడు మోక్షాన్ని పొందుతాడు. చివరిగా శ్రీకృష్ణుడు అందరికంటే శ్రీకృష్ణుడి సమస్త సృష్టికి మూలమైన పరమాత్మను నేనే, అందుకే నన్ను పురుషోత్తముడు అంటారు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ ప్రపంచంలోని సంపదలు, బంధాలు శాశ్వతమైనవి కావు. కోరికలు, మోహాన్ని తగ్గించి ధర్మ మార్గంలో జీవించాలి. భగవంతునిపై విశ్వాసంతో మంచి పనులు చేయాలి. జై శ్రీకృష్ణ.